కన్వర్షన్స్ చేయటం రాజ్య వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారే సార్. రాజ్యాంగంలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కన్వర్షన్స్, మత ప్రచారం తప్పు అని మీరు ఎక్కడైనా చూపించండి సార్. ఎందుకంటే మీ మాటలు వింటున్న లక్షలాది మంది ప్రజలు తెలియాలి కదా. ఒక ఎవిడెన్స్ చూపించండి సార్, ఒక్క ఎవిడెన్స్ చూపించండి. రాజ్యాంగంలో మత స్వేచ్ఛ హక్కు ఇవ్వబడలేదు ఏ మతానికి కూడా, ఏ కమ్యూనిటీకి కూడా అని ఒక్క మాట చదివి వినిపించటమో, చూపించటమో, అది కోట్ చేసి మాట్లాడటమో చేస్తే ఇక మేము కూడా సువార్తలు ప్రకటించడం అనేది జరగదు కదా సార్. అవి ఏవి చూపించకుండా రాజ్యాంగ వ్యతిరేకమని మీరు ఎలా సార్ మాట్లాడతారు? రాజ్యాంగ వ్యతిరేకమా? మత ప్రచారం అంటే ఎవరి మతాన్ని, ఎవరి దేవుణ్ణి, ఎవరి భక్తిని ఒకవేళ వాళ్ళు ప్రచారం చేసుకుంటే రాజ్యాంగ వ్యతిరేకం అంటారు. 100కి 100% దీన్ని నేను కొట్టివేస్తున్నాను. మీ మాటలు సరికాదు, ఈ మాటలు నేను కొట్టేస్తున్నాను. ఎందుకంటే ఆర్టికల్ 25 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25లో మత స్వతంత్రం అందరికీ, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి ఇవ్వబడింది. ఎవరి మతాన్నైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా ప్రకటించుకోవచ్చు, ప్రీచ్ చేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది కాదు అనటానికి ఒక సామాన్యుడు సరిపోడు, ఒక ఎమ్మెల్యే సరిపోడు, ఒక ముఖ్యమంత్రి కూడా సరిపోడు. మీరు ఎలా సార్ చెప్తున్నారు రాజ్యాంగ వ్యతిరేకమని? ఇంకా వినండి ఏం మాట్లాడుతున్నారు. క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్ ఇటీవల వస్తా ఉంటే కొంచెం ముందు నుంచి పెడతా ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్. ఎవరిచ్చాడు నీకు అధికారం కన్వర్షన్ చేసే అధికారం? రోజు ఎవరిచ్చారు కన్వర్షన్స్ చేసే అధికారం? అవును సార్, మా అంబేద్కర్ గారు మాకిచ్చారు అధికారం.